పత్రిక పాఠ్యభాగంలో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 10 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని శ్రీమతి శ్రీమతి దర్శి మధుశక్తి బాబు గారి భాగాన్ని ప్రకటించి చదివిస్తారు. 2 భాగాలు చదువుగా వెళ్తాం. మొట్టమొదటిగా సంఖ్యాకాండం 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదవగలుగుతాం. ఈ ఆదివారం ఏర్పాటు చేయబడిన రాత్రికాల పాఠ్యభాగము సంఖ్యాకాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొక్క ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొక్క వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయదు. లేవి కర్ర మీద అహరోను పేరు రాయదు. ఏదైనా పితరుల కుటుంబముల ప్రధానులకి ఒక్క కర్రయే ఇవ్వలేదు. నేను ఇప్పుడు కలుసుకున్న ప్రత్యక్ష గుడారంలోని శాసనంలో వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకున్నానో వారి కర్ర చిగిలించు. ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా సర్వించుడు సన్నులు నాకు వినపడకుండా మాటివేయు. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికి ఇచ్చి, అహరోను కర్రలు వారి కర్రల మధ్య ఉంది. మోషే వారి కర్రలను సాక్ష్యం గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచాడు. మరునాడు మోషే సాక్ష్యం గుడారంలోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉంది. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండుగ దారి ఏర్పాటు చేయబడిన క్రొత్త నిబంధన పాఠ్యభాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలంలో ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమని గుడారం ఉండెను. అందులో సువర్ణ దుర్వార్తయు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసములు ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అమరోలు చేతికరయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ కళ కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకుడు సేవ చేయొచ్చు. నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళుతురు కానీ సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన వృద్ధముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ స్థితి కలుగచేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దించున్నాడు. సమయంలో ఒక ప్రత్యేకమైన పాటగా విందాం. యూత్ బిడ్డలు వారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎవరి బిడ్డలు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుకుంటూ కావాలి. అదే చెబుతున్నాము.
నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నా దేవా నిరంతరం Thank you.
సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. కళలో వచ్చిన కళ్ళు మూసుకుంటున్నారా?
ప్రార్థన చేస్తున్నాము. మా ప్రియ పరలోక తండ్రి మన ఆయన ఎన్ని పరిశుద్ధ దినములని సంజయపతి నారాజుడు మమ్మల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వెళ్ళలేని వందనములు స్తుతులు స్తోత్రములు ఆయన. సంఘాన్ని ఆశీర్వదించి కాపాడు. రాఘవని పనులు మరో పర్యాయాన్ని సంజయపతి నేను ధ్యానిస్తున్నాను. ఇప్పుడు వస్తున్న బిడ్డలు క్రమక్రమంగా సిద్ధపరచము సహాయం చేయి. సంఘ పెద్దలను ఆశీర్వదించి కాపాడు. బిడ్డల సంఘాన్ని నడిపించడంలో వారికి నేర్పించము, కృప చూపించము. వృద్ధులైన వారిని ఆశీర్వదించి కాపాడు. వారు మంచి సలహాలు బిడ్డలుగా వారు క్రమపరచము సహాయం చేయండి. వారికి ఎలాంటి అనారోగ్యములు కలగకుండా కాపాడు. ఈ శరీరంలో నుంచి బిడ్డలుగా సిద్ధపరచము, కృప చూపించము. స్త్రీల సమాజాన్ని ఆశ్రయించి కాపాడు తండ్రి. బిడ్డలు ఈ శరీరం బట్టి నేను ఆరాధించు, మీరు స్థుతించు, నేను కొనియాడు విధానాన్ని బట్టి వెళ్ళే వందనములు స్తుతులు స్తోత్రం. ఉదయకాల ఆరాధనలో వారు చేర్చిన విధానాన్ని బట్టి కూడా వెళ్ళే వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి. చిన్న బిడ్డలను ఆశ్రయించి కాపాడు. చిన్నతనం నుండి నీ శరీరం బిడ్డల నిలుపుడు తండ్రి సహాయం చేయండి. నాయన ఆదివారం బడులను ఆశ్రయించి కాపాడు తండ్రి. అభివృద్ధిపరచు. సంఘానికి మేలుకరముగాను సంఘానికి జీవితకరంగాను ఆదివారం బడులను క్రమపరచము సహాయం చేయండి. ఈ చేసిన జీవించి కాపాడు. మా బిడ్డలకి సమయంలో వాక్యం ప్రకటించాను, వారికి నేర్పించము, చూపించము తండ్రి. నాయన చదువుతున్న బిడ్డలు నీతి కాపాడి అభివృద్ధిపరిచి వారి భావి జీవితంలో నీ సన్నిధిలో కొంచెం గెలిచి బిడ్డల వారిని క్రమపరచము. నీవే రక్షకత్వై ముందుకు సాగించుకుంటాను. ఎవరి బిడ్డలను ఆశ్రయించి కాపాడు. ఎవరి కాలం చాలా భయంకరమైన తండ్రి. ఎవరి కాలం దుర్దుడు శ్రేష్ఠ పెట్టినవి కాకి అమృతులను వారి చుట్టావరించిన చీకటి శక్తికి దూరపరిచి సాతాను బంధకాలకు విడుదల దయచేసి సహాయం చేయండి. వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డకు యోగ్యకరమైన సంబంధంలోని దయచేసి సహాయం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డ క్రమశిక్షణ సంతానంగా అనుగ్రహించు, కృప చూపించు. మా యొక్క ఈ మందిరంలో కొన్ని కొరతలు ఏర్పడి ఉంది తండ్రి. మరి ఎలక్ట్రానిక్ సమస్యలు వారి ఇంటి మీద తొలగి ఆ ఎలక్ట్రానిక్ సమస్యలు తీసివేసి మైకుల ద్వారా మీరు వాక్యం ప్రకటించుతుండగా మీరు వారందరూ వారి యొక్క జీవితాంతంలో ఉపకరించిన సిద్ధపరచు. ఆలయం ప్రకటన వారందరి విషయం నీ సన్నిధిలో పెట్టినాను తండ్రి. అన్యులను బిడ్డలు నీ సన్నిధిలో నిలుపుకొని సహాయం అందించు. నీ కృప, నీ కాపుదలాన్ని నీడలో భద్రపరచు. నేను ఏమేమి కొత్తనయ్యో వారి పంటని తీర్చుకుంటే సహాయం చేయండి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ఆశ్రయించి వారి తగిన ఆరోగ్యాన్ని ఇచ్చి నీ సన్నిధిలో నిలుచుకు సిద్ధపరచము, చూపించుకుంటారు. రాష్ట్ర కుటుంబాలను ఆశ్రయించి కాపాడు. వారి వారి ప్రాంతాలకు వెళ్ళాలని ఆలోచన కలిగిన వారు ఆలోచన సిద్ధపరిచి ఆ సంఘాన్ని క్రమపరచుటకు వాటికి సిద్ధపరచుటకు సహాయం చేయండి. మాకు తగిన కాపరిని దయచేయండి. ఇప్పుడు నీ బిడ్డ అందించిన వాక్యాన్ని మేము అందరం అన్నం చేసుకుంటున్నాగా వినగల చెవులు గ్రహించగల హృదయం అనుసరించగల మనసును దయచేయండి. పట్టణమంతటిపై నీ దీవెన కుమ్మరించు. పరిపాలనా విధానాన్ని సవరించి సరిచేసి ఎవరికి ఇబ్బందులు కలగకుండా కాపాడు, రక్షించు. నీ సహాయం
నీ బిడ్డ అందించిన వాక్యాన్ని వినగల చెవులను గ్రహించగల అనుసరించగల మనసును దయచేయి. నీవే మానసికత్వం ముందు సాగించి సహాయం ఏమిటండి కొద్ది వినపడి మీకు ఆవిడని చూస్తున్నాము నాయన. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. సర్వ సృష్టికి కారణభూతుడైన ఈ ప్రియపరలో తండ్రి, మహోన్నతుడ గొప్ప దేవ, నీకు వందనాలు. భూమి ఆకాశంలో అందులో ఉన్న సమస్తను సృష్టించి ఏలుచు నాయన పోషిస్తూ సంరక్షిస్తూ నీ కాపుదల నిబంధనలో నాయన ఉంచుతున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాపులకు అవిధేయమైనప్పటికీ ప్రభావ స్థితి రక్తము చేత మాకు ప్రతి పాపము కడిగి విమోచించి పరిశుద్ధపరిచినైనా మీ సన్నిధానంలో ఈ దినమునైనా మీ ఆవరణంలో మమ్మల్ని చేర్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిన వారంతైనా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడాలని నీకు స్తోత్రాలు. దేవా మా తండ్రి, ఇదిగోనైనా మా సంఘంలో ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు వేరు వరుసగా జ్ఞాపకం చేసుకోండి. దేవా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నెమ్మది, శాంతి, సమాధానం, సంరక్షణ కుటుంబాల్లో మీరు దయచేయండి. మీ సన్నిధిలో అడుగుతున్నాను. సంఘంలో జరిగిన ప్రతి కార్యక్రమం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా ఈ వారంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు తోడైతే నడిపించండి. మీ సన్నిధిలో అడుగుతున్నాము. ఆ సంఘాన్ని నాయన ఇంకా విస్తరింపచేయమని మీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకున్నాను. మీ సన్నిధిలో మనం చేస్తున్నాను. దేవా మా తండ్రి, అలాగే మా తండ్రి సంఘ కార్యవర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కటి తలంపులతో సంఘాభివృద్ధి కోసం ఐక్యతతో సమాధానంతో నైనా ముందుకు నైనా సాగిపోయినట్టుగా సహాయం దయచేయండి. సంఘంలో ఎటువంటి గలిబిలి నైనా జరగకుండా సహాయం దయచేయండి. సైతాన శక్తులను నిర్లయం చేయండి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు. దేవా అనారోగ్యం జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఒక్కటి స్వస్థపరచండి, ఆరోగ్యంలో సమకూర్చండి. అలాగే యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోగలపా. మా సంఘ యవనస్తులు నాయన మీరు చక్కగా నేను ప్రేరేపించి నాయన వారి స్వరాలు నాయన సన్నిధిలో వాడబడడానికి బిడ్డను మీరు సిద్ధపాటు చేసిన విధానంగా ఉన్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా మా తండ్రి, మీరు స్తుతిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. వారి స్వరాలు ఇంకా మెరుగుపరిచి ప్రభా ఈ పరిచర్యలో తండ్రి ఆయన ఘనంగా వాడబడటానికి కృప దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాము. మా తండ్రి అలాగే నాయన చిన్న బిడ్డలు సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారికి బోధిస్తున్న ఉపాధ్యాయులు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మా తండ్రి వారిని నాయన క్రమమైనటువంటి విధానంలో నాయన వారు పెరగడానికి నాయన కావాల్సినటువంటి విషయాలను వారు బోధించడానికి తగిన జ్ఞానము నాయన వారిని అనుగ్రహించండి. బిడ్డలను కూడా దీవించండి. అయ్యా బాల్య దినం నుంచే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నైనా మీ భాగ్యము మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. ప్రసవాన్ని ఇవ్వండి. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన వారికి గర్భఫలాలు మీరు దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాము. ఎవరెవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అటు బిడ్డలు కూడా నాయన వారి చదువుకు తగినటువంటి నాయన ఉద్యోగాలు మీరు అనుగ్రహించుకుని సన్నిధిలో అడుగుతున్నాను. వివాహాల కోసం సిద్ధపడుచున్న బిడ్డలకు తగిన భాగస్వాములు కూడా మీరు దయచేయండి. మా స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచయలు వారి ప్రార్థనలు అయా మా తండ్రి నాయన ఫలింపు చేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. సంఘ కాపుని జ్ఞాపకం చేసుకోండి. దేవా మా తండ్రి కుటుంబాన్ని వారి బిడ్డల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా హైదరాబాద్ ప్రాంతంలోనైనా ఒక మంచి సంఘాన్ని అయినా మీరు వారికి దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాను. అలాగే మా సంఘానికి కూడా నైనా ఒక మంచి కాపుని మీరు సిద్ధం చేసి నడిపించండి. మమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగలిగినటువంటి జీవించగలిగినటువంటి మంచి సేవకుని మా మధ్యకునైనా మీరు నడిపించమని సన్నిధిలో అడుగుతున్నాను. సహాయం దయచేయండి. ఈ ఆరాధనలో మీరు తోడుగా మీరు నడిపించండి. మీ
దాసులైనా మీ సన్నిధిలో నిలబడి మీ వాక్యమును అందించిన యుద్ధగా ఈ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ పరిశుద్ధాత్మ శక్తితో బలపరిచి మీ ఆత్మ జ్ఞానము అయినా మీ పరలోక జ్ఞానము రెండుగా దయచేసి ఈ మాటలు మాకు అవసరమైనది ఈ మాటలను అయినా ఈ యొక్క దాసుల ద్వారా మాకు వినిపించమని మీ సన్నిధిలో అడుగుచున్నాం. మా మనసులో నుండి పోనివ్వక నీ వాక్యంపై మా యొక్క దృష్టిని కేంద్రీకరించి ప్రభు శ్రద్ధగా ఆలకించి మా హృదయాలలో వాటిని పదిలిపరుచుకొని నీ వాక్యానుసారమైనటువంటి జీవితంలో మేము జీవించినట్లుగా సహాయం దయచేయండి. అనేకులకు మాదిరిపడినటువంటి ఆయన క్రైస్తవ బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని బట్టి ఆయన మీ సన్నిధికి అనేక మంది ఆకర్షించబడినట్లుగా సహాయం దయచేయమని మీ సన్నిధిలో అడుగుతున్నాం. మా సంఘమంతటిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవసరతను సంఘంలో ఉన్న ప్రతి అవసరతని నామంలో తీర్చండి. జనరేటర్ అవసరమైనది తప్ప దేవా మా యొక్క హృదయాలను మీరు ప్రేరేపించి తప్ప ఆ వస్తువులనైనా త్వరలో సమకూర్చుకోవడానికి ఆయన నీకు కూడా దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాం. ఆయన తీవ్రమైనటువంటి ఎండల నుంచి శాంతినిచ్చి మంచి వర్షాన్ని మనం దయచేసినటువంటి వందనాలు. మంచిగా నాయన మరి తండ్రి సమృద్ధి అయినటువంటి పంటలు కూడా ఈ సంవత్సరం మాకు దయచేయమని ఈ సన్నిధిలో అడుగుతున్నాం. ఈ మందిర ఆవరణ చుట్టూ అయినా మీ కంచి వేసి భద్రపరచండి. అలా శక్తులను సైతాన శక్తులను మీరు లయం చేయండి. దేవాని సన్నిధిలో ఉన్నటువంటి మేలు నైనా మేము నైనా అనుభవించడానికి కృప దయచేయండి. ఆయా తృప్తికరమైనటువంటి జీవితం మేము జీవించడానికి సహాయం దయచేయండి. మీ సన్నిధిలో ఉన్న ఆనందం మాకు దయచేయమని మీ సన్నిధిలో అడుగుచు కొద్ది విన్నపాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి విజ్ఞప్తి చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడతారా? అలా నిలబడినట్టుగా ప్రభు ఆరాధన ప్రభు స్తుతిగా వాయిపడలు దయచేసి ముందుకు రండి. వాయిపడలు దయచేసి ముందుకు రండి. చాలా మంది మనం పాటలు పాడుకొని అంతా నా మేలుకి అనే పాటలు ప్రభు స్తుతిస్తూ ప్రభు ఆరాధిద్దాం. చక్కని పాటలు ప్రభుని కనబడుద్దాం. దేవుడు బిడ్డలారా కార్యక్రమంలో దయచేసి ముందుకు రండి. అందరం దేవుడు స్తుతిద్దాం, దేవుడు ఆరాధిద్దాం. సాంగ్ షీట్లో నుంచి మొదటి పాటను పాడుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ అనగా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అసలు ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. అందరం దేవుడిని హృదయపూర్వకంగా స్తుతిద్దాం. స్తుతించుట బాలలో కొంచెం
ఆరాధనాపలు స్తుతించుట మానరు ఆరాధనాపలు స్తుతించుట మానరు స్తుతించుట మానరు